మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుమనా సుబ్రహ్మణ్యం కెనడా తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కెన్యా వెళ్ళేంత బడ్జెట్ అయితే లేదు. కెనడాలో ఉన్న ఈ మినీ ఆఫ్రికన్ సఫారీని అయితే చూసేద్దాం. ఇలా ఎవరి కార్లో వాళ్ళు వెళ్ళటమే. కార్కి ఏ చిన్న క్రాక్ కూడా ఉండకూడదు. యానిమల్స్ వల్ల క్రాక్స్ ఏమైనా అయినా సఫారీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే ఏం ఉండదు అని అన్ని చోట్ల బోర్డ్స్ ఉన్నాయి. లామాలు చూడండి, హాయిగా చెట్టు కింద కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ గూసుల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అవి వాటి ఫ్యామిలీస్తో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట లైఫ్ని. కొంచెం స్మార్ట్ ఉన్నారు. లయన్ కార్ ముందు నుంచి వెళ్తుందని ముందుకు వెళ్ళిపోతున్నారు. లయన్కి రీసెంట్గా డెలివరీ అయినట్టుంది. అదిగో అక్కడ చూడు, బయట చూడు, ముందుగా అదిగో కనిపించిందా? వావ్, అయ్యేనా? హాయిగా ఆడుకోండి అమ్మా ఇద్దరు చక్కగా. నువ్వు ఏ చిన్న ముక్క కూడా వదలకుండా పూర్తిగా తినేసే, సరేనా? ఏ చీత ఇటు చూడమ్మా. ఏ చీత, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సఫారీలో 2 సైడ్స్ ఉన్నాయన్నమాట యానిమల్స్, లెఫ్ట్ సైడు రైట్ సైడ్. చూడండి హాయిగా చెట్టు కింద కూర్చొని వాటి కష్ట సుఖాలు చెప్పుకుంటున్నట్టున్నాయి. అదిగో జాను లయన్ చూసావా? ఇలా అన్ని చోట్ల రెడీగా ఉన్నారు సఫారీ వాళ్ళు. చెప్పలేం కదా, ఏదైనా జరగచ్చు. మంకీ ఏమంటుంది? పీకాబు అంటుందా? వావ్. ఇక్కడ మంకీస్ని చూడడానికి అయితే ఇన్ని కార్లు ఆగాయి. మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేనైతే మా ఊర్లో రోజు చూస్తూ ఉంటాను. ఫారినర్స్ కంటే కొత్త కానీ మనకైతే కొత్త కాదనమాట. ఆవు కావాలా? ఆవేమంటుంది? ఆవేమంటుంది? కౌ. అమ్మ కవ్వు. మంకీ ఏమంటుంది? ఫారినర్స్ ఉన్నంతసేపు మేము కూడా అయితే ఉన్నాము. జాను మంకీ కౌ అని అనుకుంటూ చూసింది. సో మేము కూడా ఉండాల్సి వచ్చింది. జానుని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాను, ప్రెషర్ పెడుతున్నానేమో అని అనుకోకండి. జానుకు అన్నీ తెలుసు కానీ చెప్పదు. దాని మూడు ఉన్నప్పుడే చెప్తుంది అనమాట. అలా నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్ని యానిమల్స్ అలా ఫ్రీగా బయట అయితే ఉన్నాయి నేచర్లో. కాకపోతే అన్నీ ఫుడ్ తింటూ ఉన్నాయన్నమాట. యానిమల్స్కి మనమైతే ఏం ఫీడ్ చేయకూడదు. కానీ మేము వెళ్ళిన టైంకి అన్ని యానిమల్స్ ఫుడ్ తింటూ అయితే ఉన్నాయి. మరి ఫుడ్ తినే టైం అనుకుంటా. ఇలా యానిమల్స్ క్రాస్ చేస్తున్నప్పుడు అయితే అక్కడే ఉండాలి, మూవ్ అవ్వకూడదు. అలా అని యానిమల్స్ క్రాస్ చేయట్లేదు కదా అని ఫాస్ట్గా అయితే వెళ్ళకూడదు. యానిమల్స్ పొరపాటున భయపడినా కంగారు పడినా చాలా కష్టం అవుతుంది కాబట్టి. అదిగో జిరాఫీ, అదిగో నాలిక బయట పెట్టి కింద మూతిని వంకరగా పెట్టి నవ్వులుతున్నాయి. మరి అలా నవ్వులుతాయో ఏంటో తెలీదు. ఏంటిది ఎంత ఉందన్నట్టు చూస్తుంది నా కూతురు. అదేలేండి ఫస్ట్ టైం కదా చూడటం. దీని ముందు మా కారు మేము అయితే లిల్లీ పుట్టులా ఉన్నాము. హైట్ ఉంటాయని తెలుసు కానీ ఇంత హైట్ ఉంటాయని అయితే అనుకోలేదు. ఆ వంకరగా మూతి పెట్టడం, ఆ నాలిక బయట పెట్టడం, మరి అలా నవ్వుతుంది అనుకుంటా. ఈ 2 లవ్ బర్డ్స్ అనుకుంటా. బాగా తినండి అమ్మ, కొంచెం కూడా వదలకుండా వంకరగా నవ్వులుకుంటూ. ఇలా ఓపెన్ రైడ్ కూడా ఉంది. సపరేట్గా గైడ్ ఉంటారు అక్కడ. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ కిడ్స్ అబౌట్ 10 years అయితే ఉండాలి. కార్ లేకపోయినా పర్వాలేదు, ఇలా షటిల్ బుక్ చేసుకోవచ్చు. బస్సు తక్కువే, $4. ఎన్ని డీర్స్ ఉన్నాయో, ఏదో ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు కదలకుండా స్టాచ్యూలా కూర్చున్నాయి.
ఏం పేరు దాని పేరు? హే క్యాంగ్రూస్, ఇటు చూడండి అమ్మా, మా వ్యూవర్స్ మిమ్మల్ని చూస్తారు. అరే మిమ్మల్ని ఒకసారి ఇటు చూడండి. మనం అడిగిన దానికి వీడొక్కడే చూస్తున్నాడు, వీడొక్కడే రెస్పాండ్ అయ్యాడు. అటు సైడ్ ఒక డీర్ అయితే పరిగెడుతుంది, వాటిని బాగా చూస్తున్నాయి కాన్సన్ట్రేటెడ్గా. హాయిగా కొండ మీద అయితే కూర్చొని ఉన్నాయి. పడుకున్నాయో మరి తింటున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవి డీర్స్లో ఒక టైప్ అనుకుంటా. కొమ్ములు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, కట్ చేసినట్టు, కానీ అవి కట్ చేయలేదు. రైనో ఇవి చూస్తున్నావా జాను? అసలు ఇవన్నీ మనకు అనవసరం, మా ఇంటి ముందే చూస్తాను పోతే. ఇవి అమెరికన్ బఫెలోస్, అమెరికా గేదెలు. ఇది చూసిన వెంటనే నాకు బాహుబలిలో బుల్ గుర్తొచ్చింది. దీనిపైన స్కిన్ చూడండి, ఒక చోట ఉండి ఇంకో చోట లేదు. డాగ్ కాదు, స్టాగ్. డాగ్ అది అంతే. డాగ్ డాగ్ రోడ్ క్రాస్ అంతే వస్తుంది. వచ్చేస్తుంది అదిగా జాను. బాయ్. ఇవి బేరు పొట్టేలు రెండిటి కాంబినేషన్లో ఉన్నాయి. మంచి ఫెన్సింగ్ వేసి ఫుల్ ప్రొటెక్షన్తో ఉంచారు వీటిని. హే ఎంతసేపు ఆ గడ్డి ఏం తింటారు, కానీ ఇక్కడ మా జాను ఆరెంజ్ ఇస్తాను, తిందురు కానీ రండి. ఏంటి యాక? ఇదిగో యాక్. ఇలా మ్యాప్ అయితే ఇచ్చారు. ఇందులో హాఫ్ ఫినిష్ చేసేసాం, ఇంకా చాలా ఉన్నాయి. బర్డ్ షోస్, ఎలిఫెంట్ షోస్ అని. జాను 2 years కదా, ఒక చోట కూర్చొని షోస్ చూడడం అయితే అవ్వదు. ఇలా బోట్ రైడ్ కూడా ఉంది, ఒక 15 minutes రైడ్. ఇది మొత్తం సీ క్రియేచర్స్ అని చెప్పి చూపిస్తారంట. మేమైతే అలా రైడ్కి వెళ్ళలేదు. జాను ఇలా కాసేపు అక్కడ పిల్లలతో ఆడుకుందనమాట. ఈ ఒక్క స్లైస్ తింటే చాలు, ఫుల్ మీల్స్ చేసేసినట్టే. వాటర్ పార్క్ కూడా ఉంది, కాకపోతే టెంపరేచర్ చాలా డౌన్ అయిపోయింది అనమాట. చల్లగా అయిపోయింది. ఓన్లీ ఫర్ చిల్డ్రన్కే ఇది. చాలాసేపు ఆలోచించాను తీసుకెళ్దామా వద్దా అని, కానీ బట్ ఫైనల్గా వీ బోత్ మేడ్ ఇట్. జాను బాగా ఎంజాయ్ చేసింది. విండ్ చూశారు కదా, అంత ఘోరంగా ఉంది. ఒక 20 minutes తర్వాత జానునైతే తీసుకొచ్చాను, అస్సలు ఆగట్లేదు, బాగా వణికిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.